వాక్యంలో ఉంటుంది కదండి, యెహోవా నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవరు? ఒక్కసారి రివర్స్గా అర్థం చేసుకుందామా? యెహోవా నాకు విరోధిగా ఉండగా నాకు నా పక్షాన ఎవరు? దేవుడు మనకి విరోధిగా అవుతే మన పక్షాన ఎవరు నిలబడరు. సంసోన్ జీవితంలో అప్పుడు దాకా దేవుడు ఆయనతోనే ఉన్నారు, ఆయనకి బలాన్ని ఇచ్చారు, ఆయన ఎంతో మందితో యుద్ధం చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన పాపం చేశారు, దెలైలా దగ్గర ఆయన వీక్నెస్ని ఇచ్చేశారు. ఆయన చుట్టూ పోయినప్పుడు దెలైలా వచ్చి చెప్పింది, నీ మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఆయన ఏమనుకున్నాడంటే, అబ్బా ఇది నా వల్ల నేను చేయగలుగుతానే అనుకున్నాడు. కానీ ఆయన లేచినప్పుడు ఆయనలో నుంచి ఆ బలము పోయింది. వాక్యంలో ఉంటుంది, దేవుడు ఆయనని విడిచిపెట్టేశాడంట. దేవుడు మనకి లేకపోతే మనకి ఏ బలము ఉంటుందండి. నాకు వీరు తెలుసు, వాళ్ళు తెలుసు, వాళ్ళు ఉన్నారు, ఏమీ లేదండి. ఆయన మన జీవితంలో ఉంటేనే మనకి బలము. మనుషుల్ని సంతోష పెట్టడానికి ట్రై చేస్తున్నాం. దేవుడు అన్న మాట ఏంటంటే, మనుషులని సంతోష పెట్టద్దు. ఐదర్ యూ కెన్ సాటిస్ఫై పీపుల్ ఆర్ యూ కెన్ సాటిస్ఫై గాడ్. సో ఈ రోజున మన ప్రయారిటీ ఎవరు?